హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసానండి. మా బాబుకి అయితే పొద్దున్నే పాలైతే తాపిచ్చేసాను. ఆ క్లిప్పింగ్స్ ఏమి కూడా నేను ఇక్కడ యాడ్ చేయలేదండి ఈరోజు. అలాగే నేనైతే టీ పెట్టుకొని అయితే తాగేస్తున్నానండి. ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో అనేది వాచ్ చేస్తున్నారు. నేను ఇక్కడ టీ తాగేసిన వెంటనే ఇంట్లో అయితే దోశ బ్యాటర్ అలాగే ఇడ్లీ బ్యాటర్ రెండు కూడా లేవండి. దానికోసం అనేసి నేను ఇక్కడైతే దోశ బ్యాటర్ అలాగే ఇడ్లీ బ్యాటర్ కోసం పప్పులన్నీ కూడా సోక్ చేసి పెట్టేసుకుంటున్నాను. మినప్పప్పు అలాగే బియ్యం, పచ్చెనగపప్పు, మెంతులు అయితే వాష్ చేసి పెట్టుకుంటానండి. 2 టైమ్స్ అలాగే 3 టైమ్స్ కానీ అలాగా 4 టైమ్స్ అలా ఎలా అయినా సరే కొంచెం తెల్లగా వచ్చేంత వరకు కూడా వాటర్ వాష్ చేసి పెట్టేసుకుంటాను. అలాగే ఇడ్లీకి కూడా సోక్ చేసి పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా పెద్ద బాబు కోసం అయితే స్నాక్స్ బాక్స్, వాటర్ బాటిల్ అయితే రెడీ చేస్తున్నాను. ఈరోజు స్నాక్స్కి ఏం పెట్టానా అంటే బనానా అయితే పెట్టమ్మా అన్నాడండి. సో బనానా అయితే పెడుతున్నాను. ఇక్కడైతే నేను బనానాని స్లైసెస్ కింద కట్ చేసేసి పెట్టేస్తున్నానండి. బాబుకి డైరెక్ట్గా తినే కంటే కూడా ఈ విధంగా కట్ చేసి పెడితే ఇష్టంగా తింటాడండి. చిన్నప్పటి నుంచి కూడా అలా అలవాటైంది బాబుకి. అలా అని డైరెక్ట్గా తినడానికి అయితే కాదండి, డైరెక్ట్గా కూడా తింటాడు. ఇలా అయితే కొంచెం ఇష్టంగా తింటాడు. అందుకని ఇలా కట్ చేసి అయితే పెడతానండి. బాబుకి స్నాక్స్ బాక్స్ అయితే బనానా కట్ చేసేసి టూత్ స్టిక్ అనేది ఉంటుంది కదా, సో చూసారు కదండి, ఇదైతే పెట్టేస్తాను ఒకటి. దాంతో అయితే తినేస్తాడు. ఒకవేళ నేను కానీ పెట్టడం మర్చిపోయాను అంటే ఇంకా నేను అయిపోయాను. ఆ రోజు స్కూల్ నుంచి వచ్చాక ఫుల్ గోల్ చేస్తాడు. ఎందుకు పెట్టలేదమ్మా నాకు స్టిక్ అనేసి, నేను ఎలా తినాలనుకున్నావు అనేసి ఏదేదో మాట్లాడతాడండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ స్నాక్స్ బాక్స్ రెడీ చేసిన వెంటనే పిల్లలిద్దరికి కూడా టిఫిన్ అయితే సర్వ్ చేసేస్తున్నానండి. ఇడ్లీ బ్యాటర్ అయితే ఈరోజు కొంచెమే ఉందండి, పిల్లలిద్దరికైతే సరిపోయింది. ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేసాను. పెద్ద బాబుకి వచ్చేసి ఇడ్లీ అలాగే కారం అయితే సర్వ్ చేశాను. చిన్న బాబుకి అయితే ఒక్క ఇడ్లీ అయితే పెట్టేశానండి. ప్లెయిన్గానే తినిపిస్తున్నాను, కొంచెం చిన్నవాడే కదా, 8 months అండి మా బాబుకి. సో 8th month అయితే రన్నింగ్లో ఉంది ఇప్పుడు. సో ఇద్దరికి కూడా అయితే ఇడ్లీ అయితే తినిపించేసానండి. పెద్ద బాబు అయితే బాబే తినేస్తాడండి, చిన్న బాబుకి అయితే నేను తినిపిస్తాను. మా చిన్న బాబుకి ఇడ్లీ తినిపించేలోపు నాకైతే ఫుల్ నీరసం వచ్చేస్తుందండి. ప్రతి పిల్లలు ఇంతే కదండి. సో పిల్లలిద్దరికి టిఫిన్ తినేసాక ఇంకా తినిపించిన తర్వాత పెద్ద బాబుని అయితే రెడీ చేసేసి స్కూల్కి అయితే తీసుకెళ్తున్నామండి. ఈరోజు స్కూల్ దగ్గరికి నేను కూడా వెళ్తున్నాను. చిన్న బాబు అయితే అత్తమ్మ దగ్గర ఆడుకుంటున్నాడు. నేను, పెద్ద బాబు, మా హస్బెండ్ అయితే వెళ్తున్నాము. ఒక్కొక్కసారి చిన్న బాబుని కూడా తీసుకెళ్తాను, కానీ చిన్న బాబు ఏంటంటే నిద్రకు వచ్చినట్టుగా ఉన్నాడండి. సరే నేను వచ్చేలోపు ఆడుకుంటాడు కదా, తర్వాత నిద్రపిద్దామన్నట్టు ఇంట్లోనే వదిలిపెట్టేసి వెళ్ళాను. బాబునైతే స్కూల్లో అయితే దింపేశామండి. తర్వాత కిరాణా షాప్కి అయితే వచ్చాము. ఇంట్లో ఆనియన్స్ అయితే అయిపోయాయి, ఆనియన్స్ అయితే తీసుకున్నాము. ఇంటికి కూడా వచ్చేసాము. ఇక్కడ టిఫిన్కి అయితే ఏం లేదని చెప్పాను కదా, ఇక్కడ సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నాకు, మా హస్బెండ్కి, మా మావయ్యకి అయితే సేమియా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా అత్తమ్మకి వచ్చేసి మ్యాగీ అయితే ప్రిపేర్ చేశాను. మా హస్బెండ్కి, మా పెద్ద బాబుకి డైలీ సేమియా ఉప్మా చేసి పెట్టినా తింటారండి, ఏమీ అనకుండా. అంత ఇష్టం వాళ్ళిద్దరికి. సో ఇక్కడైతే అన్నీ కట్ చేసేసుకొని ఆనియన్, టొమాటో, ఇక్కడైతే నేను ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకోవైపు అయితే మ్యాగీ కూడా ప్రిపేర్ చేసేసానండి. సో 2 ప్రిపేర్ అయిపోయిన వెంటనే సర్వ్ చేసేసాను. మా అత్తమ్మకి వచ్చేసి మ్యాగీ అయితే వేసి ఇచ్చేసానండి. మా హస్బెండ్కి, నాకు అయితే, మా మామయ్యకి అయితే ఉప్మా అయితే సర్వ్ చేసేసాను. మేమైతే తినేసామండి. ఉప్మా వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదా. ఉప్మా మీద మీరైతే పచ్చడి వేసుకో తింటారా? కామెంట్ చేయండి. నాకైతే చక్కెర వేసుకో తినడం చాలా ఇష్టం. సో టిఫిన్ తిన్న వెంటనే చిన్నబాబు అయితే ఇంకా నిద్ర లేవలేదండి. దాన్ని ఇంకా లంచ్ కోసం అనేసి ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను అన్నీ కూడా. ఇక్కడైతే రైస్ వేసుకొని వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. రైస్ అయితే 2 టైమ్స్ వాష్ చేసి పెట్టేశాను. వెజిటేబుల్స్ అన్నీ మా అత్తమ్మ అయితే కట్ చేసి ఇచ్చేసారండి. నెక్స్ట్ వచ్చి చిన్న బాబు కూడా నిద్ర లేచేశారు. వాటర్ అయితే పెట్టేసి స్నానం అయితే చేపించేసాను బాబుకి, హెడ్ బాత్. ఇక్కడైతే సాంబ్రాన్ని కూడా వేసేస్తున్నానండి. డైలీ సాంబ్రాన్ని అయితే వేస్తానండి. అలాగే మాడికి పసుపు కూడా వేస్తాను. వీలైతే ఒకరోజు బాబు గురించి వ్లాగ్ అయితే షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ బాబుని కూడా రెడీ చేసేసి ఫీడింగ్ అయితే ఇచ్చేసానండి. ఇంకా బాబు అయితే ఆడుకుంటున్నాడండి మా అత్తమ్మ దగ్గర. అయితే నేనైతే వంట అయితే స్టార్ట్ చేసేసాను. మళ్ళీ పెద్ద బాబు స్కూల్ నుంచి వచ్చేస్తాడు కదా, అందుకోసం అనేసి. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను వెజ్ బిర్యానీ అలాగే రైతా అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. సో ఈరోజు వెజిటేబుల్స్ ఏమీ యాడ్ చేయలేదండి, ఇంట్లో ఏం లేవు. క్యారెట్ ఒకటే ఉంది, ఇంకా అదొక్కటే వేసి ఈరోజైతే వెజ్ బిర్యానీ అయితే చేశాను. సో బిర్యానీ అయితే సూపర్గా వచ్చిందండి. సో చూసారు కదా, చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఓన్లీ క్యారెట్, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అయితే వేస్ట్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బిర్యానీ అయిపోయిన వెంటనే రైతా కూడా ప్రిపేర్ చేసేస్తున్నానండి. మా పెద్ద బాబు అయితే ప్లెయిన్ పెరుగుతోనే తింటాడండి. మేమైతే ఆనియన్స్ వేసుకున్న రైతా అయితే తింటామండి.
సో చూసారు కదా, ఇక్కడైతే నేను రైతా కూడా మిక్స్ చేసేసాను. సో పెద్ద బాబు అయితే స్కూల్ నుంచి వచ్చేలోపు ఇంకా టైం ఉందనేసి స్వీట్ తిని చాలా డేస్ అయిందండి. స్వీట్ అంటే పాయసం ఇవి తింటూనే ఉన్నాంలేండి, కేసరి తిని చాలా డేస్ అయింది. టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ప్రసాదం కింద తినడమే అండి. ఈ మధ్య చాలా కాలం అయితే అయిపోయింది. నేను డెలివరీ అయినప్పటి నుంచి మా పెద్ద బాబుని, చిన్న బాబుని అసలు కేసరి అనేది తినలేదండి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకొని. సో కేసరి అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. మా ఇంట్లో అందరికీ కూడా ఆల్మోస్ట్ ఫేవరెట్ అనమాట ఇది మాకు కేసరి అనేది. సో కేసరి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో కేసరి ప్రిపేర్ చేసేలోపు మా పెద్ద బాబు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు. ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసుకొని నేతిలో ఫ్రై చేసుకునేసాను. ఇంకా స్టార్ట్ చేసేస్తానండి. కేసరి కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏమో మా పెద్ద బాబు స్కూల్ నుంచి వచ్చేసాడు. బాబుకి కూడా లంచ్ తినిపించేసాను. లంచ్ తినిపించేసిన వెంటనే మార్నింగ్ అయితే సోక్ చేసి పెట్టుకున్నాను కదండి ఇడ్లీ బ్యాటర్కి అలాగే దోశ బ్యాటర్కి, అవి రెండు కూడా నేను ఇక్కడ గ్రైండర్కి అయితే వేసేస్తున్నానండి. చిన్న బాబు కూడా నిద్ర లేచాడు. బాబుకి అయితే బిస్కెట్స్ అయితే తినిపించేసాను. ఇక్కడైతే ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ రెండు అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఈ రెండు కూడా నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ చిన్న బాబుకి డైలీ ఇడ్లీ ఇంట్లో పెట్టడానికే ట్రై చేస్తానండి. ఎప్పుడైనా తప్పని పరిస్థితుల్లో మనం ఇడ్లీ బ్యాటర్ అలా లేనప్పుడు అయితే బయట తెప్పించి పెట్టొచ్చండి. కానీ ఎక్కువగా అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి బాబు కోసం. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఇద్దరు పిల్లలు తినేసి ఆడుకుంటున్నారండి. బట్టలన్నీ కూడా నేను ఆరిపోయాయనేసి అన్నీ అయితే తీసుకొస్తున్నానండి. నాకు ఎప్పుడైతే ఖాళీ ఉంటుందో నేను బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేయగలను. ఖాళీగా ఉన్నాను అనుకున్నప్పుడే బట్టలు తీసుకొని వచ్చేస్తానండి. లేదు అంటే బట్టలు తీసుకొచ్చి అక్కడ వేసేసానంటే ఇంకా నేననే కాదు ప్రతి ఒక్కరికి ఇంతే కదండి, మళ్ళీ మడతేసుకోవచ్చు, రేపు మడతేసుకోవచ్చు అననే మైండ్ సెట్ వస్తుంది. బట్టలన్నీ అక్కడ తీసుకొచ్చి అలా కుజ్జీలో అయితే వేసేస్తామండి. మీరు కూడా ఇంతేనా? సో నేనైతే ఎప్పుడు బట్టలు అప్పుడైతే ఫోల్డ్ చేసేస్తాను. నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుందండి. సో నేనైతే లంచ్ తిన్న వెంటనే బట్టలు అయితే తీసుకొచ్చేసానండి. అన్నీ తీసుకొచ్చేసి చైర్లో అయితే వేసేసుకొని అన్నీ అయితే నేను ఫోల్డ్ చేసేస్తున్నాను. సో అన్నీ ఫోల్డ్ చేసిన వెంటనే ఎప్పుడు బట్టలు అప్పుడైతే నేను ఇక్కడ సర్దేసుకుంటానండి ఎక్కడివక్కడ. మనం ఒక్కరోజు బద్దకించామంటే ఇంకా బట్టలన్నీ అలాగే ఉండిపోతాయి కదండి, ఉతికిన బట్టలన్నీ. సో ఏ రోజు ఆ రోజు ఫోల్డ్ చేసుకుంటే మంచిదని నా ఒపీనియన్. మీరేమంటారు? ఇక్కడ ఇద్దరు పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను, ఎంజాయ్ చేశారని అనుకుంటున్నారు. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో అనేది వాచ్ చేస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్ బాయ్.